మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాసెస్ క్యాన్సర్. ఈ షార్ట్ ఫిల్మ్లోని పాత్రలు మరియు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. గంట నడిచాం, ఇంకెళ్దాం పదరా. ఆరోగ్యం పాడైన తర్వాత హాస్పిటల్లోకి లక్షలు ఖర్చు పెట్టడం కన్నా ఇలా రోజు ఒక గంట నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదిట. బాబాయ్ వాడు అశోక్ అని మా చుట్టం. వాడి స్టైల్ చూడు ఏ రేంజ్లో ఉంటుందో. నా దగ్గర డబ్బులు ఉంటే వాడిని హీరోగా పెట్టి సినిమా తీసేవాడిని. బాబాయ్ స్వీట్ తీసుకో. వీడు మా ఫ్రెండ్. నాకు అమ్మాయి పుట్టింది, కంగ్రాచులేషన్స్. ఆగరా, ఇంత మంచి శుభవార్త చెప్పి స్కూల్ పిల్లలకి ఇచ్చినట్టుగా లడ్డు ఇస్తున్నావా? సాయంత్రం మందుపాటి ఇవ్వాల్సిందే. మీకు తెలుసుగా బాబాయ్, నాకు తాగి అలవాట్లేదని. పైగా మీకు కూడా అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అసలు నిన్నెవడు తాగమన్నాడ్రా? మా ఇద్దరికి మందుపాటి ఇవ్వు, మేము ఏం తాగుబోతున్నాం కాదు. ఏరా, వారానికి ఒకసారి కొద్దిగా తీసుకుంటే అది ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తుంది. సరే చూద్దాంలే. ఇదిగో సాయంత్రం మందు పార్టీ ఇచ్చేటైతేనే ఇంటికి రా, అంతేగాని మందు తాగితే ఆరోగ్యం ఎలా పాడైపోతుంది, మందు ఎలా మానేయాలి, ఇలాంటి విషయాల్ని కౌన్సిలింగ్ చేయడానికి అయితే మాత్రం రాబాక. నమస్కారం అశోక్ గారు. నమస్కారం అండి. అయ్యయ్యో, మీరు నాకంటే పెద్దవారండి, మీరు నా నమస్కారం పెట్టడం ఏంటి? వయసుదే ఉందండి, ఊళ్ళో మీకున్న గౌరవం మీకు నమస్కారం పెట్టిస్తుంది. అయ్యయ్యో, ఎంత మాట. సరే బాబాయ్, సాయంత్రం కలుద్దాం. ఆ రోజు సాయంత్రం. బాబాయ్. రారా. నాకు వీటి గురించి తెలీదు, మంచి తిమ్మని అడిగి తెచ్చా. మందు తాగినంత మాత్రాన మనం 150 ఏళ్ళలో 200 ఏళ్ళలో బతికేయనరా. ఓ 2 ఏళ్ళు అటు ఇటు ఎవడైనా అంతే. వామ్మో, అదేంటి అన్ని సోడాలు స్టాక్ పెట్టావు ఇంట్లో? వాడి కళ్ళ కింద క్యారీ బ్యాగులు చూస్తే మీకు అర్థం కావట్లేదా? అన్ని చూడాలి, ఎందుకు స్టాక్ పెడతాడు? వీటిని క్యారీ బ్యాగ్లు అంటారు, ఐ బ్యాగ్స్ అంటారు. నాకు నిద్ర సరిపోవడం వల్ల వచ్చాయి, అంతేగాని మందు ఎక్కువ తాగడం వల్ల కాదు. అరే, చెవులో పువ్వు పెట్టుకున్నాడు చెప్పరా నీ కథలు, నీ గురించి నాకు తెలియదా? అదేంటి 3 గ్లాసులు పెడుతున్నావు? నేను తాగను, నాకు అలవాట్లేదని చెప్పా కదా. ఎరా, మందేయడానికి మా దగ్గర డబ్బులు లేక నిన్ను ముచ్చడడానికి పిలిచామనుకుంటున్నావా? పార్టీ ఇచ్చేవాడి నువ్వు తాగకుండా మేము ఎలా తాగుతానరా? వద్దు బాబాయ్, నీకు దండం పెడతాను, నాకు అలవాట్లేదు. నువ్వు అడిగావని తీసుకొచ్చాను అంతే. ఇదేమన్నా విషయం అనుకున్నావా? తాగంగానే ప్రాణం పోవడానికి అంత సీన్ చేయబాక. బాబాయ్ వద్దు బాబాయ్. ఓవర్ యాక్షన్ చేయబాక. అదే ఇప్పుడు చూడు ఎట్టా ఉంటుందో. వాడి మాందుడు వద్దు వద్దు అంటూనే 1/2 గ్లాస్ తాగాడు. తాగరా మరి? పార్టీ ఇచ్చేవాడు తాగకుండా మనం తాగాలంటే ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు నేను తాగొచ్చానని మా ఇంట్లో తెలిసిపోతుంది, ఇంకా పెద్ద గోలే. ఏది కొంచానికే? మా ఫ్రెండ్ చూడు, ఫుల్ బాటిల్ తాగి స్టడీగా ఉంటాడు. నాకు తెలియక అడుగుతున్నారు, ఫుల్ తాగి స్టడీగా ఉంటావు, అదేమన్నా గొప్ప విషయమా? ఏమోరా, తాగుబోతులందరూ అలానే గొప్పగా చెప్పుకుంటూ ఉంటారే, ఏ అది గొప్ప విషయం కాదా? నెల రోజుల తర్వాత. నాన్న చనిపోయి 10 రోజులు అవుతుంది, ఇంకా గుర్తొస్తూనే ఉన్నాడు. ఆ బాధ తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. ఓరి పిచ్చివాడా, చావు పుట్టుక లేని ఇల్లు ఎక్కడ ఉంటుందిరా? ఏదో ఓ రోజు అందరం పోవాల్సిన వాళ్ళమే కదా. అరే, నీ బాధ తగ్గే మార్గం చెబుతాను, సాయంత్రం ఇంటిరా. జీవితంలో ఎప్పుడన్నా కష్టమో సంతోషమో వచ్చినప్పుడు మన తోడుండే నేస్తం ఈ మందు. అరే జాగ్రత్తగా ఇంటికి పోరే. మందేస్తే నేనింటికి వెళ్ళను, ఇల్లే నా దగ్గరికి రావాలి. వినటానికి అవేవో తాగుబోతోడి మాటల్లో ఉన్నాయే కానీ మందేసిన తర్వాత వాళ్ళ ఆత్మవిశ్వాసం ఏ రేంజ్లో పెరిగిందో అర్థం చేసుకో. అందుకే బాధ తగ్గడానికి నీకు మందే మార్గం అని పిలిచానురా. జాగ్రత్త పో. కొన్ని వారాల తర్వాత. బాబాయ్, ఇవాళ నా హ్యాపీ బర్త్డే. మనిషి జీవితంలో హ్యాపీగా ఉండటం ముఖ్యం రా. అలా హ్యాపీగా ఉండటానికి ఆ రోజు పుట్టినరోజు, పండగ రోజు, పెళ్లి రోజునే కానక్కర్లా, ప్రతిరోజు హ్యాపీగా ఉండొచ్చు. అవును, హ్యాపీగా ఉన్న రోజు ఏం చేయాలి? ఒక క్వార్టర్ మందేయాలి. తెలివైన వాడివి, దారిలో పడ్డావు. వచ్చే మరి వచ్చేతనా. కొన్ని రోజుల తర్వాత. అబ్బా, ఆఫీస్లో వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ టెన్షన్ తగ్గాలంటే బాబాయ్ చెప్పినట్టు మందేస్తే పోలా.
2 నెలల తర్వాత బాబాయ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో పోలీసులు పట్టుకున్నారు. అరే నా దారిని నేను కొంపలో కూర్చుని టీవీ చూస్తున్నా, నేను చూసే 15 రోజులైంది. అసలు మందు ఎప్పుడు తాగాము, నిన్ను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో ఎలా పట్టుకుంటారు? ఏమన్నా ప్రాంకా? నేను నీతోనే కాదు రోజు మంది ఎత్తన్నా, ఈరోజు అట్టగే తాగొద్దంటే పోలీసులు పట్టుకున్నారు. ఆహా, నీకు మందేసేటప్పుడు నేను గుర్తురాలేదు కానీ పోలీసులు పట్టుకున్నాక నేను గుర్తొచ్చానా? ఇక మీదటైనా రోజు మందేకు, మందేసినా బైక్ వేసుకుని రోడ్ల మీద తిరక్కు. అది సరే, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అది చెప్పు. అరే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 100 రూపాయలు చలానా కట్టించుకుని నిన్ను ఇంటికి పంపించడం ఉండదురా, నిన్ను కోర్టు పెడతారు. అయినా ఇలాంటి చిన్న చిన్న కేసుల్లో ఒకసారి నువ్వు జైలుకి వెళ్ళి వచ్చావనుకో, రేపొద్దున్న నువ్వు ఏదన్నా పెద్ద నేరం చేసి జైలుకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు జైలు అంటే భయం ఉండదు, అదొక్కటే ఉపయోగం. కడుపులో మండి తిడుతున్నాను, ఏమనుకోకు. నువ్వు ముందు రోజు మందేసి అలవాటు మానుకో. అయినా మాట వినను, ఇలానే తాగి బండి నడుపుతాను అంటే ఏ యాక్సిడెంట్లోనో పోతావు. జైలుకి వెళ్తే పరువు పోద్ది కదా బాబాయ్. ఫోన్ ఆఫీస్ స్టేషన్ పదా. కొంతకాలం తర్వాత బాబాయ్ ఏం అశోకు? నా పరిస్థితి ఏం బాగాలేదు బాబాయ్. మనసు బాగాలేక మందేసా, మంది ఎక్కువై మా ఆవిడని కొట్టా, మా ఆవిడ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అయినా తాగినవాడి సైలెంట్గా పడుకోక పెళ్ళాన్ని కొట్టమే మాయరోగనరా. ఇంతకీ మనసు ఎందుకు బాగాలేదు? తాగి డ్యూటీకి వెళ్ళానని నన్ను సస్పెండ్ చేశారు బాబాయ్. మీలాగా ఎప్పుడో ఒకసారి తాగడంతో సరిపెట్టుకోలేకపోయా, నాకు రోజు తాగడం అలవాటైంది. నిన్ను మందు చాలా డ్యామేజ్ చేసిందిరా. ఇంతకీ నా దగ్గరికి ఎందుకు వచ్చా? ఇప్పుడు నాకు మందేయడానికి డబ్బులు లేవు, మంది ఇప్పిస్తావా? ఒరే నువ్వు చెప్పిందంతా విన్నాక నాకు మందు మీద విరక్తి కలిగింది. నేను తాగను, ఇప్పించను. సరే ఉంగరం మీ ఎంత వస్తే అంత డబ్బులు ఇప్పించవా? మందేకి 4 పీగుతుంది. తెలియని వాళ్ళ దగ్గర బంగారం గోల్డ్ షాపుల్లో కొనమంటున్నారు. అరే ఇంత జరిగిన తర్వాత అయినా మందు మానుకుని రావచ్చు కదరా, ఇప్పటికేం మించిపోయింది? నా వల్ల కావట్లేదు బాబాయ్, నేను మానుకోలేను. అరే ఇక మీదట మందు గురించి కానీ డబ్బుల గురించి కానీ అయితే నాకు ఫోన్ చేయబాక, నన్ను కలవబాక. $10,000 వస్తాయి. ఏమయ్యా చీప్ లిక్కర్ ఆముతున్నా డైరెక్ట్గా తాగుతున్నావు, నీ ఆరోగ్యం పాడవదు? మొదట్లో 15 రోజులకు ఒకసారి తాగేటప్పుడు నేను కాస్ట్లీ మందే తాగేవాడిని. రోజు తాగటం మొదలెట్టాక డబ్బులు సరిపోక ఇలా చీప్ లిక్కర్లో దిగా. నువ్వు డబ్బులు ఇచ్చేటైతే చెప్పు, కాస్ట్లీగా తాగుతా. అరే బేవర్షాడా, ఎవర్రా నువ్వు? ఇంట్లో చెప్పే వచ్చావా? సారీ నాన్న. అయ్యయ్యో, మీరు నాకంటే పెద్దవారండి, మీరు నా నమస్కారం పెట్టడం ఏంటి? వయసుదే ఉందండి, ఊళ్ళో మీకున్న గౌరవం మీకు నమస్కారం పెట్టిస్తుంది. ఒకప్పుడు నేనంటే ఊళ్ళో చాలా గౌరవం ఉండేది, మీ వల్లే మొత్తం పోయింది. అశోక్, మీరు డయల్ చేసిన నంబర్ సేవల్లో లేదు. వీడికి వాట్సాప్లో ఆడియో మెసేజ్ పెడదాం. అశోక్, ఇప్పటికీ మించిపోయింది ఏం లేదురా. నీకు మందు మానడానికి ఇంకా బోల్డన్న అవకాశాలు మార్గాలు ఉన్నాయి. ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? అసలు వీడు లాస్ట్ సీన్ ఎప్పుడుంది? వీడు వాట్సాప్ వాడి 3 నెలలు అయిందా? కొద్ది రోజుల ముందు దీనికి 10 వందలు వస్తాయి ఫోన్కి. ఏం బాబు నీ సింపల్తా? అయ్యో, ప్రస్తుతం అరే అశోక్, తాగిలా రోడ్ల మీద పడుకుంటున్నావా? చేతుల ఆ మందు బాటిల్ ఏంటి, జేబులో ఆ టాబ్లెట్లు ఏంట్రా?
బాబాయ్ నువ్వా? ఆ పొట్ట ఏమిట్రా అలా ఉంది? లివర్ పూర్తిగా చెడిపోయిందంట బాబాయ్. నేను ఇంకా బతకనని డాక్టర్ చెప్పేశాడు. లివర్ పాడైందని నువ్వే చెబుతున్నావు, మరి ఇంకా ఎందుకు తాగుతున్నావురా? ఎటు చనిపోతానని తెలిసినప్పుడు మానేసి ఏం ఉపయోగం బాబాయ్. బతికిన రోజులు తనే తీరా తాగుతాను. అయ్యో అదేం మాటరా. నేను పోయినా నా గురించి బాధపడటానికి నా వాళ్ళంటూ ఎవరో నాకు తోడుగా లేరు బాబాయ్. అందరి మందు వల్లే దూరం అయిపోయారు. అలవాటు చేసి నువ్వు బాగానే ఉన్నావు, నేను మాత్రం పోతున్నాను. ఆ రోజు నేను తాగను అని దండం పెట్టి చెప్పినా కూడా నువ్వు వినిపించుకోలేదు. ఆ మాట అనకు, నేను నీలా తాగలా. నీ మీద నీకు కంట్రోల్ లేదు, నువ్వు ఇలాంటి పరిస్థితులు తెచ్చుకున్నావు. నిన్ను చూసే కదరా నేను మందు మానేసింది. ఎవరి తలరాత ఎలా ఉంటుందో ముందుగా తెలియదుగా బాబాయ్. నా కర్మ ఇలా కాలింది. అయినా ఒకసారి అలవాటు చేసిన తర్వాత ఎదుటివాడికి వ్యసనంగా మారదని నువ్వెలా చెప్పగలవు? నిజమేరా, నేను అవన్నీ ఊహించలేకపోయాను. ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగటం తప్ప ఇంకా నేనేమి చెయ్యలేనురా. నాకు అలవాటు చేసినట్టు జీవితంలో ఇంకెవరికి మందు అలవాటు చేయొద్దు. చెయ్యనురా, ఇంకెప్పుడు ఆ తప్పు చెయ్యనురా. సంతోషం వచ్చిందని ఒకసారి, బాధ వచ్చిందని ఒకసారి, కొంచెం తాగితే తప్పేం లేదని ఒకసారి, ఇంకెవరికి అలవాటు చేయకు. నాశనం అయ్యే మా బతుకులే మీకు శాపాలుగా మారుతాయి. అశోకు, అరే అశోకు, అశోకు, అశోకు.